హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలో స్కిన్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ టిప్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరూ వీడియో చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ట్యాన్ పోవటానికి అయితే చాలా బాగా ఉపయోగపడే రెమెడీ అనమాట. ఇది మనం ఇంట్లో ఉన్న కాఫీ పొడితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ప్యాకెట్ తీసుకున్నాను 2 రూపీస్ది, అదైతే మొత్తం వేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, నా దగ్గర పింక్ సాల్ట్ ఉంటే అది యూజ్ చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా, అంటే పెద్ద గరిటతో అయితే ఒక 1/2 వచ్చేంత వరకు అయితే షుగరు. నెక్స్ట్ అలాగే లెమను. ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు లెమన్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక ఫుల్ నిమ్మకాయ అయితే పిండుకున్నాను. రసం కొంచెం తక్కువగా ఉందని చెప్పి ఫుల్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. అదే కొంచెం రసం ఎక్కువ వచ్చేది అయితే ఒక 1/2 వరకు పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు షుగరు దీంట్లో బాగా మిక్స్ అయ్యేటట్టు, అలాగే సాల్ట్ కూడా మిక్స్ అయ్యేటట్టు అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇది వచ్చేసి స్క్రబ్బర్ లాగా అన్నమాట. నేనైతే ప్రజెంట్ హ్యాండ్స్ మీద అయితే చూపిస్తున్నాను. మీకు నెక్, హ్యాండ్స్, అలాగే కాళ్ళు ఇట్లాంటి వాటికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇది ఫేస్కి అప్లై చేసుకునేటట్టయితే లెమన్ అయితే స్కిప్ చేసేసి మిగిలినవి అయితే అప్లై చేసుకోవడం అయితే బెటరు. ఎందుకంటే మచ్చలు అయితే కొంచెం తగ్గటానికి కూడా పనిచేస్తుంది ఇది. కాబట్టి కావాలనుకుంటే లెమన్ తీసేసుకొని మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ అయితే హ్యాండ్స్ మీద అయితే చూపిస్తున్నాను. హ్యాండ్స్ మనం ఎలా స్క్రబ్ చేసుకోవాలంటే, కాఫీ అను షుగరు కలిపితే రెండు ఒక వైట్ కలర్ ఫామ్ లాగా అయితే వస్తుంది కదా, అది వచ్చేంత వరకు అయితే మనము 2-3 మినిట్స్ స్క్రబ్ చేసుకున్నామంటే ట్యాన్ అయితే ఈజీగా రిమూవ్ అవటానికి అయితే మంచిగా ఉంటుంది. అలాగే ఇది డ్రై అయ్యేంత వరకు ఉంచుకుంటే ఇంకా మంచిదన్నమాట. టైం ఉంటే మీరు ఇంకా కొంచెం డ్రై అయ్యేంత వరకు అయితే ఉంచుకోవచ్చు. కాఫీ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ట్యాన్ రిమూవ్ అయిపోవటానికి. వీటి గురించి అయితే గూగుల్లో చూసుకుంటే అసలు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. కాబట్టి సాల్ట్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయటం వల్ల కూడా మనకి ట్యాన్ రిమూవ్ అవ్వటానికి మంచిగా అయితే పనిచేస్తుంది. నేనైతే హ్యాండ్స్ అయితే రబ్ చేసుకుంటా అయితే చేసుకున్నాను. ఇట్లాగా ఒక 5 మినిట్స్ తర్వాత మనం రబ్ చేసుకుంటా చేసామంటే దీని మీద ఒక వైట్ కలర్ ఫామ్ లాగా అయితే వస్తుంది కాఫీ షుగర్ కలిపినప్పుడు. అదైతే మీకు రబ్ చేసుకుంటుంటే అర్థమైపోయింది. అదంతా వచ్చిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసి తర్వాత అయితే హ్యాండ్ వాష్ చేసేసుకోవాలి. నేనైతే ఓన్లీ ఇప్పుడు 2 స్టెప్సే చూపిస్తున్నాను అండి. కాఫీతో ఎక్కువ టైం లేనప్పుడు, సింపుల్గా అయిపోవాలి, లేకపోతే స్కిన్ కూడా ట్యాన్ రిమూవ్ అయిపోయి చాలా ఫాస్ట్గా వైట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందని చెప్పి నేను 2 స్టెప్సే చూపిస్తున్నాను. ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఒక ఫేస్ ప్యాక్ అయితే ఒక 2 మినిట్స్, అలాగే ఈ స్క్రబ్బింగ్ అయితే కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్, ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇందాక నేను చెప్పినట్టు కాఫీ అను షుగర్ కలిపినప్పుడు ఒక వైట్ కలర్ ఫామ్ లాంటిది అయితే వస్తుందని చెప్పి. ఇట్లా వచ్చిన తర్వాత అయితే మనం ఇంకో కొంచెం ఎక్కువ స్క్రబ్ చేసుకొని హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ఇదైతే లేడీస్, అలాగే జెంట్స్, ఎవరైనా కానీ, టీనేజర్స్, పిల్లలకైనా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కెమికల్స్ ఏమీ లేకుండా ఓన్లీ మనం ఇంట్లోనే చేస్తున్నాం కదా, కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయొచ్చు. నెక్ మీద అయితే మంచి రిజల్ట్ చూపిస్తుంది, కాబట్టి నెక్ మీద కూడా ట్రై చేయండి. చూసారు కదా, హ్యాండ్స్ చాలా వరకు ట్యాన్ రిమూవ్ అయిపోయింది. నేనైతే మీకు చూపిస్తున్నాను కదా, నీట్గా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకొని చూపించేశాను. ఇప్పుడు స్క్రబ్బింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ అన్నమాట. ఈ ప్యాక్ చాలా సింపుల్. ఇది కూడా కాఫీతోనే చేస్తాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ప్యాకెట్ అంతా బ్రూ వేసేసుకొని, నెక్స్ట్ అయితే మాత్రం చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది వేసుకొని మీరు కావాలనుకుంటే లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ ప్లేస్లో పొటాటో జ్యూస్, టమాటో జ్యూస్ ఉంటుంది కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ అయ్యేటట్టు అయితే పెరుగు ఇవి వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇవంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనము లెమన్ పిండేసి పక్కన పడేస్తాం కదా, ఆ లెమన్ని పడేయకుండా
మనము హ్యాండ్స్ అంతా బాగా రబ్ చేసుకుంటా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ట్యాన్ చాలా వరకు అయితే రిమూవ్ అయిపోతుంది. జస్ట్ నేను చూపించిన ఈ 2 ప్రాసెస్లు ఈజీగా 10 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు అండి. బయటికి వెళ్ళేటప్పుడు సమ్మర్లో కూడా చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. సమ్మర్లో కూడా ట్యాన్ ఎక్కువగా ఉంటుంది కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు గాలి వల్ల వస్తూ ఉంటుంది కదా, కాబట్టి ట్యాన్ వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ హోమ్ రెమెడీస్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే లెమన్ని వేస్ట్ చేయకుండా హ్యాండ్ మీద అయితే దీంతో స్క్రబ్ చేస్తా, రఫ్ చేస్తా ఎక్కువగా ఉన్నాను. మీకు బేకింగ్ సోడా వద్దు అనుకుంటే బేకింగ్ సోడా తీసేసుకొని కావాలనుకుంటే దీని ప్లేస్లోకి అయితే మనము బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా కొంచెం బెటర్గానే రిజల్ట్ చూపిస్తాయి. బేకింగ్ సోడా అయితే ఇంకా ట్యాన్ తొందరగా రిమూవ్ చేస్తుందని చెప్పి నేనైతే యూజ్ చేశాను. మీరు నెక్కు కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. బేకింగ్ సోడా నెక్కు కూడా ట్యాన్ రిమూవ్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి నెక్కు యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బేకింగ్ సోడా అయితే ఉపయోగించండి. ఇప్పుడు నేను కూడా ఇదంతా స్క్రబ్ చేసేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ డ్రై చేసుకున్నాను. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత డ్రై అవుతూ ఉన్నప్పుడు కూడా మనం ఇట్లాగా మధ్య మధ్యలో రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇలా రుద్దుకుంటా ఉన్నాం అనుకోండి, ట్యాన్ అయితే చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా ట్రై చేయొచ్చు. నేనైతే 100% గ్యారెంటీ ఇస్తాను ట్యాన్ రిమూవ్ అయిపోతుందని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా టీనేజర్స్ కానీ ఎవరైనా కొంచెం ఉమెన్స్ ఉంటారు కదా, బాగా ట్యాన్ ఉందని ఫీల్ అయ్యే వాళ్ళైనా కానీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇది కూడా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్ మీద కూడా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు యూజ్ అయిందా లేదా అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.